నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దేశ శ్రేయస్సు సమాజ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీరవనిత గాజుల సౌమ్యకు మెట్పల్లి పట్టణంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే సమాజం కోసం ప్రాణాలు అర్పించిన సౌమ్య గారి త్యాగం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత వారం రోజుల కిందట నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గారిని గంజాయి ముఠ ఘోరంగా ఆమెను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపడం జరిగింది. ఆమె మృత్యువుతో పోరాడి మొన్న శనివారం రోజు మరణించడం జరిగింది. ఈ గంజాయి ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వము అసలు పట్టించుకోవడం లేదు. పిల్లలు నాశనం అయిపోతున్నారు, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నది. ఆమె అంతకుముందే 14 మందిని అరెస్ట్ చేసింది. ఆమె గాజుల సౌమ్య ఆమె మీద పగపట్టి కావాలని చెప్పి ఆమెను ఈ విధంగా ఆమెను కారుతో గుద్ది ఆమె కడుపు మీదకి వెళ్ళి కారు టైరు తీసుకువెళ్ళి ఆమె మృత్యువుతో పోరాడి మొన్న శనివారం మరణించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో స్మగ్లర్లను వెంటనే అరెస్ట్ చేయాలి. కేవలం ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. సందర్భంగా మేము మెట్పల్లి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో మేము ఆమెకు ఘనంగా కురవొత్తులతో నివాళులు అర్పిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో గత నెల 23వ తారీఖు జనవరిన గాజుల సౌమ్య అనేటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్పై జరిగినటువంటి దాడి, ఆ దాడి తర్వాత ఆ యొక్క దాడిలో అత్యంత ఘోరంగా గాయాల పాలైనటువంటి సౌమ్య అతి కిరాతకంగా బాధపడుతూ హాస్పిటల్లో వీరమరణం పొందింది. ఆ వీరమరణాన్ని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ శాఖ ఆధ్వర్యంలో ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉన్నది. మొన్న 27 తారీఖు నాడు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గారిపై కొందరు గంజాయి స్మగ్లర్లు, ఒక వర్గానికి చెందిన గుండగాళ్ళు కావాలని ఆమె ఈ గంజాయి స్మగ్లర్ల ముఠాలను పట్టుకుంటున్నదని చెప్పి కావాలని ఆమె మీద నుంచి కారు తీసుకువెళ్ళి అతి కిరాతకంగా ఆమెను చంపడం జరిగింది. ఈ ఆమె మరణానికి ప్రభుత్వంపై ఇంత కూడా శ్రద్ధ చూపకపోవడం, మరి ఆ గంజాయి స్మగ్లర్లకే ప్రభుత్వం మద్దతిస్తూ ఈ గంజాయితో ఎంతో యువకులు, చాలామంది మన తెలంగాణలో యువకులు గంజాయితో చాలామంది యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ గంజాయిపై ముఠాలపై కఠినంగా చర్య తీసుకొని గంజాయి ముఠాలను ఎన్కౌంటర్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ భద్రందళ నుంచి మెట్పల్లి నుంచి డిమాండ్ చేస్తున్నాం.